నమస్తే, వెల్కమ్ టు రామరాజ్యం టీవీ. 500 సంవత్సరాల హిందువుల కళ భవ్య రామ మందిర నిర్మాణం ఎప్పుడు చేపడతారు, ఎలా జరగబోతుంది అని ప్రపంచంలో ఉన్న ప్రతి హిందువు కూడా ఈ కళ నెరవేరే విధంగా వారు త్యాగాలు చేశారు, ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు భవ్యరామ మందిర నిర్మాణంలో వారి యొక్క పాత్ర పోషిస్తున్నారు. మరి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఎవరైతే రామమందిర నిర్మాణానికి సహకరించారో వారిని ప్రత్యేకంగా కలుస్తూ, అలాగే ప్రతి హిందూ ఇంటికి వెళ్ళి అక్షితల వితరణ కార్యక్రమాన్ని కూడా విస్తృతంగా చేపట్టి ప్రతి ఒక్కరిని కూడా రామమందిరాన్ని చూసే విధంగా కూడా ప్రోత్సహిస్తూ ప్రతి ఒక్కరిలో ఒక అవగాహన కల్పిస్తున్నటువంటి విశ్వ హిందూ పరిషత్, అదేవిధంగా రకరకాల ఆధ్యాత్మిక సంస్థలన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయి. ఈరోజు ఈ కార్యక్రమం గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా మనం ముడుపు యాదిరెడ్డి గారు, రాష్ట్ర సంఘటన మంత్రి విహెచ్పి, వారితో మనం ఈ కార్యక్రమాల విషయాలన్నింటిని కూడా చర్చిద్దాం. నమస్తే యాదిరెడ్డి అన్న గారు. నమస్తే. బాగున్నారా? బాగున్నాను. చాలా సంతోషం మా రామరాజ్యం టీవీకి మీరు ఈరోజు సమయం ఇచ్చారు. నాకొక్కడికే కాదు, చాలా మందిలో ఒక ఉత్కంఠ, ఏం జరుగుతుంది అయోధ్యలో, ఎలా జరుగుతున్నాయి కార్యక్రమాలు. 22న టెంపుల్ అంటే భవ్య రామ మందిర నిర్మాణం ప్రారంభం అని చెప్పి చాలా మందిలో తెలుసు. కానీ అసలు ఆ కార్యక్రమాలు ఎలా జరగబోతున్నాయి, ఈ అక్షితల వితరణ కార్యక్రమం ఎలా చేస్తున్నారు, నిజంగా ఇంత దేశంలో ఇంత పెద్ద అంటే దాదాపు 44 కోట్ల కుటుంబాలని రీచ్ అయ్యేంత కార్యక్రమము ఇవాళ విశ్వ హిందూ పరిషత్ చేయగలుగుతుందా అనేటటువంటి సందేహాలు కూడా రకరకాల భక్తుల్లో కానీ హిందువుల్లో కానీ ఉంది. సో వారికి మీరు ఇచ్చేటటువంటి ఒక మంచి మెసేజ్, ముందుగా రామమందిర నిర్మాణం ఇది ఎలా జరిగింది, ఎలా జరగబోతుంది, అసలు దీని వెనక గల కారణం ఏంటి, ఒక్క మాటలో మీరు చెప్పండి. రామమందిర నిర్మాణము 500 సంవత్సరాల యొక్క పోరాటం తర్వాత 2019 నవంబర్ 5వ తేదీనటువంటి వచ్చినటువంటి ఒక సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ ఆధారంగా చట్టానికి అనుగుణంగా ఈరోజు మందిర నిర్మాణం అవుతుంది. ఒకటి, మందిర నిర్మాణం లోపల అనేక రకాల పోరాటాలు, 4,75,000 మంది బలిదానాలు, ఇవన్నిటి ఫలితంగా ఈరోజు మనకి తీర్పు వచ్చింది. ఆ తీర్పు తర్వాత మనం ఈరోజు భవ్యరామ మందిరము చేపట్టడం జరిగింది. అంటే చాలా మందిలో ఉన్న ఒక క్వశ్చన్ ఏంటంటే, ఒక టెంపుల్ అంటే రామ మందిర నిర్మాణం ఆనాడే జరిగినప్పుడు 500 సంవత్సరాల క్రితమే జరిగిన రామ మందిరాన్ని అసలు ఎవరు కూల్చారు, రామ మందిరం కోసం వాళ్ళు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కోసం మనం ఎందుకు ఆగాలి, అసలు ఈ వెనకాల గల చరిత్ర ఏంటని చాలా మందిలో ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఉంది. అలాంటి వారి కోసం ఒక చరిత్రని ఒకసారి మీరు చెప్తే బాగుంటుంది. 500 సంవత్సరాల క్రితము రామ మందిరము భవ్యంగా ఉండినది. ఎందుకంటే అప్పుడు విక్రమాదిత్యుని కాలం లోపల మందిరం నిర్మాణం జరిగింది. ఆ మందిరము తర్వాత విదేశీ దురాక్రమణదారులు ఎవరైతే బాబరు వచ్చి దాన్ని నేలమట్టం చేశాడు. అనేక మంది పోరాటం చేశారు. అప్పుడున్నటువంటి కాలానికి అనుగుణంగా అతను దాన్ని కూలగొట్టాడు. అదే మళ్ళీ కట్టడానికి దాన్ని రకరకాల ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అది ఎప్పుడూ మనము విజయవంతం కాలేకపోయినాం. ఎందుకంటే బాబర్ తర్వాత మిగతా వాళ్ళు అనేక రకాల విదేశీ దురాక్రమణదారులు భయభ్రాంతులకు గురి చేయడము, మనం కూడా పోరాటాలు చేయడము, ఇవన్నీ మనల్ని కాపాడుకోవడము, హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికి పోరాటాలు జరిగినాయి. దాంతోపాటుగా మందిర నిర్మాణం చేయడానికి అక్కడ ఉన్నటువంటి అనేక మంది పోరాటం చేస్తూనే కదా ఇన్ని లక్షల మంది బలిదానమైనారు. కాబట్టి ఆ పోరాటంలోనే అనేక విదేశీ దురాక్రమణలందరినీ తరిమికొట్టి మనం 1947 ఆగస్టు 14 రాత్రికి మనకు స్వతంత్రం వచ్చింది. స్వతంత్ర భారతదేశం లోపల దీని గురించి ఆలోచించేటువంటి వాళ్ళు కరువైపోయినారు. కాబట్టి తర్వాతది రామజన్మభూమి ఉద్యమం మళ్ళీ స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఎవరు చేపట్టలేరు. ఆ తర్వాత మళ్ళీ అనేక రకాలుగా ఉద్యమాలు విశ్వ హిందూ పరిషత్ చేపట్టడం జరిగింది. ఈ టెంపుల్లో చాలా మట్టుకు అంటే రామ మందిరం ఉన్నప్పుడు కానీ, లేకపోతే తర్వాత ఈ బాబ్రీ మసీద్ కట్టిన తర్వాత కానీ అసలు అక్కడ నమాజ్ కార్యక్రమాలు లాంటివి జరిగాయా వాళ్ళు కట్టినప్పుడు? ఎప్పుడు కూడా అక్కడ ఈ యొక్క మతపరమైన ఒక ప్రార్థనలు జరగలేవు. కాబట్టి నిజమైనటువంటి ఒక జాతీయవాద ముస్లింస్ అవుతున్నారో ఎప్పుడు కూడా అది మసీదుగా పరిగణించలేరు. కేవలం రాజకీయ లబ్ధి కోసము ఈ దేశంలో ఉన్న ఒక పరిపాలకులు దాన్ని మసీద్ అని, ఇది ముస్లింల యొక్క సొత్తు అని, ఎందుకంటే ధ్వంసం చేసిందే ముస్లిమ్స్, దేశం వాళ్ళది కాగా భావించి ఉంటాయి. ఆ రోజు ధ్వంసం చేసేటువంటి వాళ్ళే కాదు. ఎందుకంటే ప్రపంచంలో అందరికీ తెలుసు విధ్వంసం అంటేనే ఇస్లామిక్.
తీవ్రవాదం అంటేనే ఇస్లామిక్. కాబట్టి ఇవన్నీ మనం చూస్తున్నాం. తీవ్రవాదులు అందరూ కూడా ఆ మతంలో ఉన్నారు. అట్లా అని చెప్పేసి ఆ మతం మొత్తం తీవ్రవాదం అనలేం. ఆ మతంలో కొద్దిమంది తీవ్రవాదులు ఉన్నారు. కాబట్టి వాళ్ళను ప్రోత్సహించేటువంటి వాళ్ళు ఈ దేశంలో రాజకీయ లబ్ధి కోసం వాడుకొని ఈరోజు ప్రపంచం లోపల దేశం యొక్క పరువును తీసేశారు. కాబట్టి దానిలో బలిదానం అయినటువంటి వాళ్ళు అనేక మంది, దానిలో ఒక మతం ఇరుక్కుపోయింది, ఈ మతాన్ని బలిదానం చేశారు. ఓకే. కానీ జాతీయవాద ముస్లిమ్స్ నిజంగా అంటే మంచివారు కూడా ఉన్నారు. వారు ఎవరు కూడా అక్కడ వచ్చి ప్రార్థనలు చేయలేదు. ఇది రాముడి యొక్క ప్రాంగణం అని తెలిసి వాళ్ళు ఎవరు కూడా రాలేదు. రాముని ప్రాంగణము, రాముడు అక్కడ పుట్టాడు, రాముడి ఉంది గుడి అని చెప్పేసి. కాబట్టి ఎప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఇది మాది అనలేరు. కాబట్టి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో పర్మనెంట్గా సీటు సంపాదించుకోవడానికి ఓకే వాళ్ళని వాడుకున్నటువంటిది ప్రధానమైనటువంటి మనకు ఆ కోణంలో నిజంగా దౌర్భాగ్యం అసలు ఇది. మొదటి ప్రధానమంత్రి మనకు ఎవరైతే నెహ్రూ గారు ఉన్నారో వారు ఎప్పుడూ దేవాలయ నిర్మాణానికి సుముఖం వ్యక్తం చేయలేదు. ఎందుకంటే సోమనాథ దేవాలయానికి వారిని ఆహ్వానించిన వెళ్ళలే. ఆ తర్వాత సోమనాథ దేవాలయం నిర్మాణం అయిన తర్వాత కూడా దానికి ఇన్విటేషన్ ఇస్తే కూడా వెళ్ళలే. ప్రభుత్వ అధికారులు ఎవరు వెళ్ళొద్దని చెప్పేసి వారు ఆజ్ఞ ఇచ్చారు. అక్కడే తెలిసిపోతుంది వారు ఏంటనేది. అయినప్పటికీ కూడా అప్పుడు ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ వెళ్ళారు కాబట్టి ఈరోజు సోమనాథ దేవాలయం ముందర వారి విగ్రహం పెట్టారు. నెహ్రూ జాతీయవాద లేకపోతే యాంటీ హిందూయిస్ట్ అనొచ్చా? అంటే ఏ రకంగా చూడొచ్చు మరి? స్వతంత్రం వస్తే మన దేవాలయాలు మనం నిర్మించుకుంటాము, మన విశ్వవిద్యాలయాలు మనం నిర్మించుకుంటాము, మనది అనేటువంటి ఒక విద్యా విధానం రాబోతుంది, దానికోసం స్వాతంత్రం. కానీ నిజమైనటువంటి స్వతంత్రం వచ్చిన తర్వాత నిజంగా స్వతంత్ర ఫలితాలను ప్రజలకు అందించగలిగారా పరిపాలకులు అంటే అందించలేకపోయారు. హిందుత్వం ఆధారంగా ఈ దేశం నడిచింది ప్రపంచంలో. అనేక దేశాలు, క్రైస్తవ దేశాలు, ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి. అవి వాళ్ళ యొక్క మతం ఆధారంగా నడుస్తాయి అక్కడ. కానీ ఇక్కడ హిందూ ధర్మం ఇది. ఒకటి హిందుత్వం ఆధారంగా ఉన్నటువంటి అనేకం ధ్వంసం చేయబడ్డాయి. ఒకటి అనేక లక్షల దేవాలయాలు ధ్వంసం చేయబడ్డాయి, అనేక గోవులు హత్య చేయబడ్డాయి, అనేక మహిళల్ని మానభంగాలు చేయబడ్డారు, మారణహోమం సృష్టించారు. ఇవన్నిటిని తట్టుకొని నిలబడి పోరాటం చేసి ఊనులను, కుషాలను, షేర్వాలను, డచ్ వారిని, ఈస్ట్ ఇండియా కంపెనీ అందరిని తరిమి కొట్టిన తర్వాత మనకు స్వతంత్రం వచ్చింది. తరిమి కొట్టడం దేనికోసం అంటే మన విశ్వవిద్యాలయం తక్షశిల, నలంద, విక్రమశిల లాంటి విశ్వవిద్యాలయం నిర్మాణం చేసుకోవాల్సి ఉండే. స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా మరి విశ్వవిద్యాలయాల నిర్మాణం కోసం ఎవరు పూనుకోలేరు. అసలు విశ్వవిద్యాలయ నిర్మాణమే జరగలేదు. నలంద తక్షశిల విద్యాలయం ఆ పేరు లేకుండానే చేశారు. అంటే ఆ రోజుల్లో ఉన్న ఒక విజ్ఞానము, ఆ రోజుల్లో ఉన్న ఒక జ్ఞానాన్ని ఈ దేశానికి అందించాలా అనేటువంటి ఒక కోరిక మొదటి పరిపాలకుల లోపల ఏ కోశాన లేదు. కారణం ఏంటంటే మొదటి విద్యాశాఖ మంత్రి, మొదటి ప్రధానమంత్రి వాళ్ళ లోపల ఈ ఆ భావాలు లేని కారణంగా మనకు ఈ సంస్థలన్నీ ప్రారంభించాల్సి ఉండక అవసరం వచ్చింది. ఒకటి చెప్పండి, అంటే దేశంలో చాలా రకాల ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నాయి. ఎందుకు విహెచ్పి మాత్రమే ఓన్ చేసుకొని మొత్తం తానే వ్యవహరిస్తున్నటువంటి ఈ భవ్యరామ మందిర నిర్మాణ కార్యక్రమం కావచ్చు, ఇప్పుడు అక్షతల వితరణ కార్యక్రమం కావచ్చు, అన్ని రకాలుగా ఎందుకు విహెచ్పి ముందు అడుగు వేసి నడిపిస్తూ ఉంది? ఏంటి దీనికి గల కారణం? భవ్యరామ మందిరం యొక్క నిర్మాణ పాత్ర లోపల కేవలము ఒక ఆర్గనైజేషన్ అనేటువంటిది కాదు, యావత్ హిందూ సమాజం దీని వెనకాల ఉంది. ఎందుకంటే రామజన్మభూమి యొక్క వివాదాస్పదమైనప్పుడు కోర్టు మధ్యవర్తుల ద్వారా మీరు పరిష్కరించుకోండి అన్నప్పుడు ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గురూజీ, పెద్ద పెద్ద స్వామీజులు వీళ్ళందరూ కూడా వెళ్ళారు. కాబట్టి అనేక సంస్థలు దీంట్లో భాగస్వాములై ఉన్నాయి. కాబట్టి విశ్వ హిందూ పరిషత్ అంటేనే అన్ని దేశంలో, ప్రపంచంలో ఉన్నక సిక్కు, జైన, బౌద్ధ, ఆ తర్వాత అనేక మంది సాధు సంతులు, మఠాధిపతులు, పీఠాధిపతులు, నాగ సాధువులు, అతను అనేక కుల సంఘాలు అన్నీ కలిపితేనే హైందవ సోదర సర్వే న హిందూరు పతితో భవేత్, మమ దీక్ష హిందూ రక్ష, మమ మంత్ర సమానత. ఇది విశ్వ హిందూ పరిషత్ యొక్క సమరసతా మంత్రం. ఎందుకంటే విశ్వ హిందూ పరిషత్ ప్రారంభించినప్పుడు ఈ శ్లోకాన్ని యావత్ సమాజంలో ఉన్నటువంటి సాధు సంతులు అనేక మంది దీన్ని ఘోషించారు. కాబట్టి సమసమాజ నిర్మాణం చేయడం అయితే ఉందో ఇది విశ్వ హిందూ పరిషత్ యొక్క ఆర్గనైజేషన్ యొక్క సంస్థ యొక్క పని. ఈ సంస్థలు ఇవన్నీ కలిస్తేనే విశ్వ హిందూ పరిషత్. అంటే బాబ్రీ మసీద్ కూలగొట్టినప్పుడు విశ్వ హిందూ పరిషత్ పాత్ర ఉందా దీంట్లో? అంటే అసలు బాబ్రీ మసీదే కాదు అది. ఒకటిది రామ జన్మభూమిలో మందిరాన్ని కూలగొట్టి అక్కడ వివాదాస్పదమైనటువంటి ఒక ఢాంచా నిర్మాణం చేశారు. కాబట్టి మసీద్ అనేటువంటిది ఏంది, నిత్యం నమాజ్ జరిగితేనే మసీదు. ఒకటి అది మసీద్ కాదు, మసీద్ అని కోహనా సెక్యులరిస్టులు దీన్ని పెట్టుకున్నట్టు పేరు.
నిజమైనటువంటి ఒక ముస్లిమ్స్ కానీ నిజమైన ఒక జాతీయవాదులు కానీ అది మసీదుగా ఎప్పుడు పరిగణించబడలేదు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు పోరాటం చేయలేరు దీనికోసం. కాబట్టి అక్కడ మసీదు కాదు, ఢాంచా అయితే వివాదాస్పదమైన కట్టడాన్ని అది కూల్చేసేటువంటి వాళ్ళు హిందువులు, కరసేవకులు. ఇప్పుడు ఎవరైనా సరే మన ఇంట్లో వచ్చి ఇంకో ఆయన మన ఇల్లు గులగొట్టి నేను ఇల్లు కట్టుకుంటారు అంటే ఎవరు నాడు కరసేవకులకి పిలుపునిచ్చింది ఎవరు? నాడు కరసేవకులకు పిలిపించినటువంటిది విశ్వ హిందూ పరిషత్తు యావత్ దేశం నుంచి సాధు సంతులు, కేంద్రీయ మార్గదర్శక మండలి సాధు సంతులు పిలిపించారు. సాధు సంతుల యొక్క పిలుపుని యావత్ హిందూ సమాజానికి అందజేసింది విశ్వ హిందూ పరిషత్. కాబట్టి యావత్ చలో వెళ్దాం అని దాంతో ఒక మీడియాగా వ్యవహరించింది అందరినీ చైతన్యపరచడంలో. విశ్వ హిందూ పరిషత్తు యావత్ దేశం లోపల హిందూ చైతన్యం కోసం పనిచేసింది. కాబట్టి విశ్వ హిందూ పరిషత్తు ముందుండి ఈ యొక్క ఉద్యమాన్ని పెద్ద ఎత్తున నడిపించింది. కాబట్టి అందరినీ కలపాలి. విశ్వ హిందూ పరిషత్ అనే ముందే చెప్పాం. విశ్వ హిందూ పరిషత్ అంటే ఇంకో అన్ని కలిపితేనే విశ్వ హిందూ పరిషత్. ఇది ఒక మహాసముద్రం. సముద్రంలో అనేక రకాల నదులు కలిసినట్టుగా అన్ని రకాల హిందూ సంఘాలు కానివ్వండి మిగతాయి కానీ అన్ని కలిస్తేనే విశ్వ హిందూ పరిషత్. ఇప్పుడు ఆ రోజు ఉన్నటువంటి అందరినీ తెలియజేయడం మన పని. కాబట్టి ఆ రోజు ఆ కరసేవ అంటే విధ్వంసం కోసం పోయేటువంటిది కరసేవ కాదు. కరసేవ అంటే భూమి పూజ. కాబట్టి అయోధ్యలో రాముడు జన్మించాడు, అక్కడ భూమి పూజ చేద్దాము, భూమి పూజ చేసిన తర్వాత మందిరం నిర్మాణం చేద్దాము అని చెప్పి భూమి పూజ కోసము యావత్ దేశం నుంచి అందరినీ రమ్మని చెప్పాము. ఏం చేశారు ఆ రోజు? భూమి పూజ అంటే ఎట్లా చేశారు? భూమి పూజ అంటే అక్కడ ఎక్కడైతే రాముడు జన్మించాడో అక్కడ భూమి పూజ మామూలుగా జనరల్గా మన గుడికి బడికి ఇంటికి ఎట్లా చేస్తాము. ఓకే, అంటే ఒక కమిట్మెంట్ తీసుకున్నారు ఆ రోజు, తప్పకుండా ఇక్కడ రాముడు ఇక్కడ పుట్టాడనే విశ్వాసం కాబట్టి అక్కడ భూమి పూజ చేస్తే మందిర నిర్మాణం ప్రారంభించి వచ్చేటువంటిది ఆ రోజు అనుకోవడం జరిగింది. సరియు నది నుంచి మీరు ఆ రోజు అక్కడే స్నానాలు చేసి అక్కడ నుంచి మీరు ఇసుక అది తీసుకొచ్చి పూజ చేసి ఆ రోజు మీరు ఛాలెంజ్ అంటే డెఫినెట్ గా ఇక్కడ రామ మందిర నిర్మాణం చేయాలి పుట్టాడు రాముడు అనేటువంటి విశ్వాసం కాబట్టి ఆధారాలు ఉన్నాయి కాబట్టి అనేక డిపార్ట్మెంట్లు అనేక రకాల ఆర్కియాలజీ అందరు చెప్పారు అప్పటికి. అక్కడ మనకు విశ్వాసం రాముడు అయోధ్యలో పుట్టాడు అంతే. రాముని మందిరం ధ్వంసం చేశారు, మందిరం మీద ఇది కట్టారు. కాబట్టి దాన్ని కూల్చడానికి వెళ్ళలే, భూమి పూజ చేయడానికి వెళ్ళారు. భూమి పూజకి వెళ్ళారు కాబట్టి ఆ రోజు కరసేవకి వెళ్ళారు. కరసేవ అంటే ఏదో విధ్వంసానికి వెళ్తున్నారు వీళ్ళనేటువంటిది అప్పుడున్నటువంటి ఒక టీవీ మీడియా కానివ్వండి, అప్పుడున్న ఒక ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి, అప్పుడున్నటువంటి ఒక కోనా సెక్యులరిస్టులు కానివ్వండి, ఇది ఏదో వాళ్ళందరూ అక్కడ అందరిని చంపడానికి వెళ్తున్నటువంటి ఒక భయభ్రాంతులకు గురి చేసి ఆ రోజు కరసేవకులను అడ్డుకోట వేయాలని ప్రయత్నం చేశారు. అప్పుడు ములాయం సింగ్ ప్రభుత్వము ఉత్తరప్రదేశ్లో ఉండే. ములాయం సింగ్ చెప్పాడు, కాకిని రెట్టాడనీయను, పిట్టను రానియను, చీమను జ్వరనీయను అన్నాడు. కానీ దేశం మొత్తం లోపల లక్షలాది మంది కదిలి వచ్చారు. దేశమంతటా అరెస్ట్ చేసినప్పుడు అనేక జైళ్ళు నిండిపోయినాయి, అనేక పోలీస్ స్టేషన్లు, అనేక కాలేజీలు, అనేక గోదాములు, యూనివర్సిటీలు అన్నీ నిండిపోయినాయి, జైలుగా మారిపోయినాయి. కోట్ల మందిని అరెస్ట్ చేశారు. అయినప్పటికీ లక్షల మంది వెళ్ళారు. అయినప్పటికీ ఆయన పిట్టను రాని అన్నాడు, కాకిని రెట్టాని అన్నాడు. అయినప్పటికీ కూడా హెలికాప్టర్లో వచ్చి చూశాడు. కొన్ని లక్షల మంది అయోధ్యకు చేరుకున్నారు. అవమానం భరించలేక షూటింగ్ ఆర్డర్ ఇచ్చాడు. ఒకటి మనసున్నటువంటి ఏ మనిషి చేయనటువంటి ఒక పని, ఒక దుర్మార్గం యొక్క పని ములాయం సింగ్ చేశాడు. అక్కడ ఆ రోజు షూటింగ్ ఆర్డర్ ఇచ్చిండు. కొన్ని వేల మంది తుపాకీ గుళ్ళకు బలైనారు. మళ్ళీ చనిపోయిన తర్వాత వాళ్ళని కనీసం శవదానం చేసేటువంటి వాళ్ళు లేరు. సరైనలో వాటిని గోనె సంచులో మూట కట్టి సరైనలో పడేశారు. అంటే దుర్మార్గం. ఆ రోజు ఏ విజ్ఞాన వేదికలు అజ్ఞాన వేదికలు అప్పుడేం ఎవరు ప్రశ్నించలే. ఇక్కడ పార్లమెంట్లో అడిగేవాళ్ళు లేడు, అసెంబ్లీలో అడిగేవాళ్ళు లేడు. ఆ రోజు హిందువులకు ఇంత ఘోరం జరుగుతాయి. కాబట్టి ఎంత ఘోరం. సరే వెళ్ళారు, ప్రజలు వెళ్ళారు, గుంపు అయినప్పటికీ అంత భయంకరంగా ఓ దేశం యొక్క హిందువులు ఇక్కడ వారసులు అక్కడికి వెళ్ళినంత మాత్రాన కాల్చాల్సిన అవసరం ఏముంది? అంటే అంత దుర్మారంగా ములాయం సింగ్ వివరించాడు ఆ రోజు. కాబట్టి కరసేవ అనే దాన్ని రక్తపాసం చేశాడు. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ అక్షితల వితరణ కార్యక్రమం ప్రతి ఇంటికి లేదా ప్రతి గ్రామానికి ఒక మండల హెడ్ క్వార్టర్కి ఏ రకమైనటువంటి నెట్వర్క్తో మీరు దీన్ని తీసుకెళ్తున్నారు? అయోధ్యలో నవంబర్ 5వ తేదీ నాడు అన్ని ప్రాంతాల నుంచి ఇద్దరిద్దరు ప్రతినిధులను పిలిచి అయోధ్యలో పూజింపబడిన ఒక అక్షింతల్ని దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకి అందజేశారు. మన ప్రాంతానికి కూడా ఇద్దరు ప్రతినిధులు వెళ్ళారు. ఆ రోజు 6వ తేదీ నాడు ఇక్కడికి తిరిగి చేరుకోవడం జరిగింది. ఎయిర్పోర్ట్ నుంచి ఘనంగా స్వాగతం పలికాం. ఎలక్షన్ కోడ్ కారణంగా మనం ఎక్కువ కార్యక్రమాలు నవంబర్ 6 నుంచి చేయలేకపోయినాం. కానీ నవంబర్ 6 తర్వాత డిసెంబర్ 3 ఎలక్షన్ రిజల్ట్ తర్వాత 6వ తేదీ నాడు
మన ప్రాంతం లోపల జిల్లా కేంద్రాలకి అక్షంతలు పంపిణీ కార్యక్రమాన్ని ప్రాంత కేంద్రంలో మనం పెట్టుకోవడం జరిగింది. ప్రాంత కేంద్రం నుంచి జిల్లా కేంద్రాలకు చేరుకున్నాయి. జిల్లా కేంద్రాల లోపల 17వ తేదీ నాడు అన్ని మండల స్థాయి కమిటీలు అందరినీ జిల్లా హెడ్ క్వార్టర్కి పిలిచి మండల స్థాయి వరకు మనం అక్షంతలు చేరుకున్నాయి. మండల స్థాయిలో 18వ తేదీ నుంచి మొదలుకొని రేపు 24వ తేదీ వరకు అన్ని మండలాల లోపల గ్రామ స్థాయి కార్యకర్తలు ప్రతి గ్రామం నుంచి ఎక్కడైతే విశ్వ హిందూ పరిషత్ కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, మిగతా ధార్మిక సంస్థలు కానీ, లేకపోతే భజన మండలిలు కానీ, లేకపోతే అనేక రకాల వికాస్ తరంగిణి కానీ, లేకపోతే రామ్దేవ్ బాబా యోగా కేంద్రం కానీ, లేకపోతే మిగతా ఆర్ట్ ఆఫ్ లివింగ్ కానీ, లేకపోతే ఇంకా అనేక రకాల సాధు సంతులు, మఠాధిపతులు, పీఠాధిపతులు, అనేక రకాలు, లేకపోతే అక్కడ ఏమైనా ఉన్నటువంటి మందిరం కేంద్రంగా ఉండగా మందిరం యొక్క కమిటీ కానీ, ఇట్లా అనేక మందిని మండల కేంద్రానికి గ్రామం నుంచి మండల కేంద్రానికి పిలిచి అక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళకి అక్షంతలు ఏ విధంగా వితరణ చేయాలి అనే ఒక విషయాన్ని చెప్పేసి గ్రామానికి అందించిన ఒక వ్యవస్థ 24 వరకు పూర్తవుతుంది. ఈ వితరణ కార్యక్రమం అంటే ప్రతి హిందూ బంధువుకి వెళ్తుందా, లేకపోతే ఓన్లీ ఎవరైతే ఆ రోజు మనకు కాంట్రిబ్యూషన్ అంటే నిర్మాణానికి కాంట్రిబ్యూట్ చేసిన కుటుంబానికి మాత్రమే ఇస్తారా? 24 తర్వాత 25 నుంచి 31వ తేదీ వరకు గ్రామం లోపల ఒక గ్రామ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఆ గ్రామ సమావేశం లోపల ఏ రోజు మన గ్రామంలో అక్షింతలు పంచుదాము అనే ఒక తేదీ వాళ్ళు నిర్ణయం చేసుకుంటారు. 1 నుంచి 15వ తేదీ లోపల వాళ్ళు ఏ రోజైనా పంచుకోవచ్చు. కాబట్టి ఆ రోజు ఆ ఊర్లో అక్షంతలు పంచేటువంటి రోజున ముందుగా తెలియజేయాలి. వాళ్ళందరూ కూడా మంచి శుభ్రంగా స్నానం చేసి ఇల్లు అంతా శుభ్రం చేసుకొని వాళ్ళు కూడా కొన్ని అక్షంతలు పసుపు కుంకుమ అక్షంతలు కలుపుకొని ఒక పళ్ళెం తీసుకొని రెడీగా ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకోవడం. ఆ తర్వాత ఆ రోజు అక్షంతలు ఇంటింటికి వెళ్ళడం. ఎట్లయితే ఇంటింటికి వెళ్ళి డోర్ టు డోర్, మ్యాన్ టు మ్యాన్, హార్ట్ టు హార్ట్, హ్యాండ్ టు హ్యాండ్ కరపత్రం ఇచ్చి 10 రూపాయల నుంచి 10 కోట్ల వరకు కూడా నిధి సేకరణ చేశాం. నిధి సేకరణ అభియాన్ను 2021 జనవరి 15 నుంచి ఫిబ్రవరి 20 వరకు పెద్ద ఎత్తున దేశం లోపల నిధి సేకరణ చేశాం. అప్పుడేమో తీసుకోవడానికి వెళ్ళాం, ఇప్పుడేమో ఇవ్వడానికి వెళ్తున్నాం. కాబట్టి ఇప్పుడు కూడా ప్రతి ఒక్క ఇంటికి అక్షంతలు అందుతాయి. ఆ తర్వాత కొనల్లో, ఆ తర్వాత అడవుల్లో ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, లేకపోతే గ్రామంలో నుండి నగర నివాసులు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీలు అన్ని చోట్లకి వెళ్ళేటువంటి ఒక వ్యవస్థ ఇంటింటికే వెళ్తాయి. ఎక్కడ కూడా సామూహికంగా ఒక సభ పెట్టి కానీ లేకపోతే ఒక కార్యక్రమం పెట్టి కానీ ఇచ్చేటువంటి ఒక వ్యవస్థ కాదు. ప్రతి ఇంటికి ఈ అక్షంతలు వెళ్తాయి. ఈ అక్షంతలు కూడా ఒక పద్ధతి ప్రకారంగా, ఎందుకంటే అది ఒక ధార్మిక కార్యక్రమం కాబట్టి ఈ అక్షంతలు కూడా ఒక మృగముద్ర అంటే మనం ఈ విధంగా బొటన వేలు, ఉంగరం వేలు, పెద్దన వేలు, ఈ 3 వేలు పడితే దీన్ని మృగముద్ర అంటాం. ఈ మృగముద్రతోని ప్రతి ఇంటికి అక్షంతలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అట్లా ఈ మన రాష్ట్రం లోపల 4 కోట్ల ప్రజలు ఉన్నారు, 1 కోటి సుమారుగా కుటుంబాలు ఉన్నాయి. ప్రతి కుటుంబానికి అందజేయడం జరుగుతుంది. ఎందుకంటే మేము రాముని వారసులము, మేము కూడా రామభక్తులమే అనుకునేటువంటి వాళ్ళు ఏ మతస్థులైనా కానివ్వండి, ఎవరైనా సరే శ్రద్ధాభక్తితో తీసుకున్నటువంటి వారందరూ అన్ని ఇళ్ళలకు కూడా ఈ అక్షంతలు అనేటువంటిది అందజేయడం జరుగుతుంది. అక్షంతలతో పాటుగా ఈ యొక్క రాముని యొక్క ఏదైతే మందిరం నిర్మాణం అవుతుందో ఈ భవ్య మందిరం యొక్క చిత్రపటము, ఆ తర్వాత అయోధ్య నుంచి వచ్చినటువంటి ఒక కరపత్రం అనమాట, నివేదనా పత్రం అంటాం. అంటే ఆ రోజు మందిరం ఏ విధంగా నిర్మాణం చేస్తున్నారు, ఏ ప్రకారంగా నిర్మాణం చేస్తున్నారు, ఒక చిన్న కరపత్రం, మందిరం యొక్క వివరాలు వీటితో కూడుకున్నట్టు. కానీ ఎందుకు ఈ అక్షింతల్ని ఇంత ఉధృతంగా ప్రతి ఇంటికి తీసుకెళ్లాలన్న ప్రయత్నం చేశారు? మామూలుగా హిందూ ధర్మం లోపల మనం గంగానది నీళ్ళు తీసుకొస్తాం. కాబట్టి గంగానది నీళ్ళని మనము పవిత్రంగా భావిస్తాం, ఎందుకంటే అవి చెడిపోలేటువంటివి కాబట్టి. ఆ విధంగా ఎక్కడి నుంచి మనం దేవాలయం వెళ్తే అక్షంతలు వస్తే ఆ అక్షంతల్ని మనం ఇంట్లో దాచిపెట్టుకుంటాం. ఎందుకంటే ఇవి పలానా దేవాలయంకి వచ్చినాయి అని చెప్పేసి, లేకపోతే రాముల వారి కళ్యాణం జరిగితే కూడా అక్కడ కొన్ని అక్షంతలు తెచ్చుకుంటారు ఇంటికి, మన అక్షంతలు కలుపుకొని వాటిని అందరు వాడుతుంటారు. అసలు అక్షింతలు అంటే ఏంటి ఆ మీనింగ్? అక్షిత అంటేనే తరగనిది, అక్షిత అంటే పెరిగేది, అక్షింత అంటే క్షీణించనిది. కాబట్టి అక్షింతకి ఉన్నటువంటి ఒక గొప్పతనం ఏమిటంటే స్పర్శతోని, అక్షింత యొక్క స్పర్శతోని మనిషి పావనమవుతాడు. అందుకే మనం గుళ్ళో పూజారి మనకి అక్షంతలు తలపైన వేస్తాడు. అక్షంతలు ఒక్కటైనా పడతాయేమని ఎదురు చూస్తూ ఉంటాం. కాబట్టి అక్షంతలు పడ్డాయి అంటే ఒక పవిత్రమైన ఒక భావన నిర్మాణం అవుతుంది. అంటే ఆ స్పర్శ
హిందుత్వంలో గొప్పతనం అంటే ఆ స్పర్శకు ఒక గొప్పతనం ఉంది. కాబట్టి అందుకే అక్షంతలు అనేటువంటిది ఇంటింటికి వెళ్ళిన తర్వాత ఈ అక్షంతలు తాకడం వల్ల ఇంట్లో అందరూ తాకుతారు కాబట్టి ఆ స్పర్శతోని ప్రతి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక రామమయంగా తయారు కావడం అనేటువంటిది. అందుకే ఒక ఆహ్వానం. ఎందుకంటే రాముడు స్వయంగా శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్ కార్యక్రమం ఇది. ఒకటే ఒక సంస్థనో అది కాదు, ఈ ట్రస్ట్ కార్యక్రమం కాబట్టి ట్రస్ట్ కార్యక్రమం వాళ్ళు మేము కూడా పాలు పంచుకుంటున్నాం. కాబట్టి ట్రస్ట్ కార్యక్రమంలో ఇది ఒక అంతర్భాగం ఇది. కాబట్టి ఎట్లయితే ఏదైనా కార్యక్రమం అంటే ఇంటింటికి మనం వెళ్ళి ఆహ్వానిస్తామో అక్షంతలతోని కరపత్రంతోని ఒక కార్డుతోని ఒక ఇన్ఫర్మేషన్, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఏం పని జరుగుతుందంటే మందిరం నిర్మాణం జరుగుతుంది కాబట్టి మందిరం యొక్క ఫోటో, ఆ మందిరం ఏం జరుగుతుంది మరి ఎట్లా కట్టారంటే మందిరం యొక్క వివరాలు. కాబట్టి ఆ మందిరం నిర్మాణం అవుతున్నప్పుడు మేము రావాలన్నా వద్దా అంటే మీరు వచ్చినా రాకుండా ఈ పని కార్యక్రమం ఇక్కడ చేయాలి. సో మందిరం చాలా ప్రతిష్టాత్మకంగా కడుతున్నారని చెప్పి మనం ఈ మధ్య కొంత మీరు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్లో చూస్తున్నాం. అసలు ఈ మందిరం కొన్ని వందల వేల సంవత్సరాలకు కూడా ఉంటుంది అనేటటువంటి ఒక సందేశాన్ని మనం చూస్తున్నాం. ఏంటి అంత ప్రతిష్టాత్మకంగా కడుతున్నారు ఈ టెంపుల్ని? ఎలా కడుతున్నారు అసలు? ఈ మందిరం ఏంటంటే పరంపరాగతమైన ఒక నాగరి శైలిలో నిర్మాణం అవుతుంది. నాగరి శైలి మామూలుగా ఒక్కొక్క మందిరానికి ఒక శైలి ఉంటుంది. కాబట్టి ఒక మందిరము ఇప్పుడు ఉత్తర భారతదేశం పోతే ఒక రకంగా ఉంటుంది, దక్షిణ భారతదేశం ఒక రకంగా ఉంటుంది, ఇటువైపు పోతే మందిరాల యొక్క రూపాలు కూడా కొద్దిగా మారుతుంటాయి. కాబట్టి అక్కడ నాగరి శైలిలో ఉన్న ఒక మందిరం అవుతుందో దాని విశిష్టత ఏమిటి అనేటువంటిది అవుతుందో అది అనేక ఎన్ని ఆటంకాలు వచ్చినా కానీ నిలబడగలిగేటువంటి ఒక శైలిలో దాన్ని కడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి సోమనాథ దేవాలయం నిర్మాణం జరిగింది. సోమనాథ దేవాలయం సముద్రం ఒడ్డున నిర్మాణం చేశారు. ఇక్కడ దాని గోపురం చూస్తేనే చాలా ఎత్తులో ఉంటుంది. అట్లా సోమనాథ దేవాలయం ఎవరైతే నిర్మాణం చేసినటువంటి ఒక స్థపతి ఉన్నారో అంటే ఇంజనీరు ఉన్నారో ఆ ఇంజనీరు వాళ్ళ యొక్క పూర్వీకులే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళ సంతతి వాళ్ళే దీనికి భవ్య రామ మందిర నిర్మాణానికి ఆర్కిటెక్చర్. కాబట్టి ఎందుకంటే పరంపరాగతమైనటువంటి వంశపారంపర్యమైన ఒక ఇంజనీర్ ఆ రోజులో ఉండేటువంటిది. కాబట్టి దీని విశేషత ఏమిటంటే సున్నము కానీ ఇసుక కానీ రాడు కానీ ఐరన్ ఇవేవి లేకుండా నిర్మాణం అవుతున్న ఒక మందిరం ఇది. ఇంట్రెస్టింగ్ అసలు. ఓకే, ఎందుకంటే మామూలుగా అయితే ఇసుక వాడుతుంటాం, సిమెంట్ వాడుతుంటాం, నిర్మాణమే జరగదు అసలు. రాతితోని పూర్తిగా ఈ మూడు స్టీల్ సిమెంట్ ఇసుక లేకుండా నిర్మాణమే జరగదు జనరల్. కాబట్టి ఇది లేకుండా ఇవి నిర్మాణం అవుతుంటారు. అంటే అన్ని సెట్టింగ్సే. మనం మామూలుగా కొన్ని సినిమాల్లో సెట్టింగ్ ఇట్లా పెట్టేసి తొందర చిన్నపిల్లలకు కొన్ని బొమ్మలు ఇస్తుంటారు. నెంబర్ 1, 2, 3 వేసేసి అన్ని సెట్ చేసేస్తే తొందరగా ఒకటి రూపం వస్తుంటుంది. అట్లా వీటిని మందిరం యొక్క విశిష్టత. ప్రతి మళ్ళీ స్తంభం పైన కూడా కొన్ని దేవతల యొక్క విగ్రహాలు చెక్కబడి ఉంటాయి. అట్లా ఏ దేవతను చూసినా ఒక విశేషత కనిపిస్తుంటుంది మనకి. అట్లా 44 ద్వారాలతోనే, అంటే ఇన్ని ద్వారాలు ఉన్నటువంటి ఒక దేవాలయం ఎక్కడ లేదు. ఇది 3 అంతస్తులు అని చెప్పి మనం విన్నాము. 32 అడుగులు మనం ఎక్కితే అప్పుడు మనకు గ్రౌండ్ ఫ్లోర్ వస్తుంది. ఓహో, ఓకే. 32 అడుగులు బేస్మెంట్ కట్టారు. అంటే కింద 260 ఫీట్ల బేస్మెంట్ ఉంది ఆల్రెడీ. కాబట్టి దానిపైన ఇది నిర్మాణం అవుతుంది. కాబట్టి ఇది తుఫాన్ వచ్చినా భూకంపాలు వచ్చినా సరైనది పక్కనే ఉంది. ఇక్కడ సరైనది వర్షాకాలం లోపల కానీ మిగతా వచ్చినప్పుడు పెద్ద ఎత్తున ఒకవేళ పొంగినా కానీ అప్పుడు దీనికి ఏ ఆటంకము కలగకుండా ఉండడానికి దీని ఇంత హైట్లో నిర్మాణం చేస్తారు. ఇప్పుడు 32 అడుగులు ఎక్కితే మొదటి గ్రౌండ్ ఫ్లోర్ వస్తుంది. ఇప్పుడు ఆ గ్రౌండ్ ఫ్లోర్ పూర్తయింది. కాబట్టి దీనికి మరి ఇంత హైటు ఎక్కడానికి పెద్దవాళ్ళకి వీళ్ళకి కూడా రోపింగ్ వ్యవస్థ, తర్వాత ఈ లిఫ్టింగ్ వ్యవస్థ కూడా ఏర్పాటు జరుగుతున్నాయి. ఎందుకంటే 32 అడుగులు ఎక్కాలంటే వృద్ధులు వికలాంగులు ఎక్కలేరు. కాబట్టి దానికి రోపింగ్ వ్యవస్థ, తర్వాత లిఫ్టింగ్ వ్యవస్థ కూడా ఏర్పాటు జరుగుతున్నాయి. కాబట్టి మొదటి ఈ గ్రౌండ్ ఫ్లోర్లోనేమో 5 సంవత్సరాల యొక్క బాలుడు అతని యొక్క ఆవభావాలు ఎంత అందంగా ఉంటాయి, ఎంత ఆనందంగా ఉంటాడు అనే ఆ రామ్లల ఆ విగ్రహాన్ని ప్రతిష్టాపన జరగబోతుంది. అది గ్రౌండ్ ఫ్లోర్లో. ఆ తర్వాత ఫస్ట్ ఫ్లోర్లో రాముని యొక్క దర్బారు, రాముని యొక్క పట్టాభిషేకం యొక్క దర్బారు ఉంటుంది. ఆ తర్వాత సెకండ్ ఫ్లోర్ మండపము, అది థర్డ్ ఫ్లోర్. అట్లా ఈ 3 అంతస్తుల యొక్క భవనం. 5 గుమ్మటాలు అంటుంటాం మనం. కాబట్టి 5 ఇంతకుముందు 3 గుమ్మటాలు 2 అంతస్తులే ఉండే గతంలో రామ మందిరం. ఇప్పుడున్నటువంటి కాలానికి అనుగుణంగా దాన్ని పొడవు వెడల్పులు విస్తరించి హైట్ కూడా పెంచి
ఇప్పుడు ఒక స్థలం లోపల ఒక భవ్యమైన ఒక మందిరాన్ని 44 ద్వారాలు, ఆ తర్వాత చుట్టుపక్కల వాస్తు ప్రకారంగా 4 వైపులా 4 దేవాలయాలు, ఆ తర్వాత అన్ని కోణాల లోపల దేవాలయాలు, ఇదంతా కూడా ఒక భవ్యమైనటువంటి ఒక మందిరం రాబోయేటువంటి రోజుల లోపల. ఇప్పుడు మొదటి ఏదైతే గ్రౌండ్ ఫ్లోర్ ఉందో గ్రౌండ్ ఫ్లోర్లు మాత్రమే ప్రాణప్రతిష్ఠ జనవరి 22వ తేదీ నాడు జరగబోతుంది. సో దీంట్లో ఈ అక్షితల కార్యక్రమం వచ్చినప్పుడు చాలా మందిలో ఒక ఇదేంటంటే రాజకీయ పార్టీలు కూడా దీంట్లో ఉన్నాయా, లేకపోతే ఎవరైనా దీంట్లో భాగస్వాములు కావచ్చా అనేది ఒకటి ఉంది. సామాన్యంగా ఏదైనా గ్రామంలో గుడి నిర్మాణం జరిగినా ఊరంతా పాల్గొంటారు రాజకీయాలకు అతీతంగా. అన్ని రాజకీయ పార్టీలు దీంట్లో భాగస్వాములు కావాల్సిందే. యావత్ హిందూ సమాజం, ఒకటి హిందూ సమాజం అంతా దీనిలో భాగస్వాములు అవుతుంది ఆల్రెడీ. జనరల్గా మనకు బీజేపీ ఎక్కువ యాక్టివ్గా ఉంటుంది దీంట్లో. బీజేపీకి విహెచ్పికి ఏమైనా సంబంధమా అన్న ఒక అవగాహన ఉంటుంది సహజంగానే. సో అలాంటి వారికి ఏం చెప్తారు? సహజంగా అందరూ పాల్గొంటున్నారు. మొన్న దగ్గరికి వెళ్ళాము. ఇప్పుడు మన ఖమ్మం లోపల అక్షంతలు ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి వస్తున్నాయి అంటే ఖమ్మం నగరం లోపల 6,000 మంది మహిళలు, పురుషులు అందరూ వచ్చి స్వాగతం పలికారు. వాళ్ళు ఏ పార్టీలకు అతీతంగా అనేక రకాల రాజకీయ పార్టీల వాళ్ళు కూడా వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళారు. కాబట్టి పార్టీలకు అతీతంగానే ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఎప్పుడు కూడా ఒక పార్టీ ఆధారంగా ఈ కార్యక్రమం ఎప్పుడు రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అది. ఆ ట్రస్ట్లో అందరం భాగస్వాములమే. ఇప్పుడు అక్షంతలు పంచే కార్యక్రమంలో కూడా ఈ పార్టీ వాళ్ళు వంచాలా, ఆ పార్టీ వాళ్ళు వంచాలా, వీళ్ళు అనేటువంటిది ఏం లేదు. ఇంకా అవసరమైతే ఏ మతములైనా కూడా రావచ్చు. ఎందుకంటే ఆ రోజు రాముడు పరిపాలించిన రోజు మతాలే లేవు బేసిక్గా. ఎవరైనా విశ్వాసం, రాముని పైన విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా రావచ్చు. ఎందుకంటే అసలు రామజన్మభూమిలో తీర్పు వచ్చింది విశ్వాసం పైన. ప్రపంచం లోపల ఏ తీర్పు కూడా విశ్వాసం పైన ఇవ్వలే. ఎవిడెన్స్ ఆధారంగా ఇచ్చారు, సాక్ష్యాధారాల ఆధారంగా ఇచ్చారు. కానీ ఎన్ని సాక్ష్యాధారాలు ఉన్నప్పటికీ కూడా కేవలం విశ్వాసం ఆధారంగా వచ్చిన తీర్పు ఒకటే. అయోధ్యలో శ్రీరాముడు పుట్టిన శ్రీరామ జన్మభూమిలోని ఒక తీర్పు. కాబట్టి జడ్జిలు కూడా ఇది హిందువుల యొక్క విశ్వాసం కాబట్టి ఇది ఇక్కడ రాముడు పుట్టాడని చెప్పింది కాబట్టి ఇస్తున్నామని చెప్పేసి అన్నారు. ఇక్కడ విశ్వాసానికి ఒక నిదర్శనం ఏంటంటే ఈ తీర్పు. ఈ ట్రస్ట్ ఇది విహెచ్పికి అనుబంధంగా ఉంటుందా, లేకపోతే ఇది ఇండిపెండెంట్ బాడీ? ఒక అటానమస్ బాడీ. ఏంటంటే దీని ఒక స్వతంత్ర సంస్థ ఇది. కాబట్టి ఆ సంస్థనే నిర్ణయం చేస్తుంది. అందుకే ఎక్కడైతే కమిటీ నిర్మాణం కాగానే వాళ్ళు మొట్టమొదటి తీర్మానం చేసింది ఏమిటంటే ఈ మందిరము ప్రజల యొక్క భాగస్వామ్యంతో నిర్మాణం అవుతుంది. అటానమస్. ఎందుకంటే ప్రజలు భాగస్వామ్యం చేయాలి. ఎందుకంటే అనేక సంస్థలు ముందుకు వచ్చాయి. చాలా పెద్ద పెద్ద వాళ్ళు కోటీశ్వరులు ఉన్నారు. నేను ఒక్కరిని కట్టిస్తానే వచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు. లేదు మీరు ఇచ్చేది ఉంటే ఎంత ఇచ్చుకోండి, కానీ ఆ సమయంలో ఇచ్చుకోండి అని చెప్పారు. కాబట్టి ఒకరి పేరుతో కట్టేయలేదు. ఎందుకంటే ఇప్పుడు భాగ్యనగర్లో బిర్లా టెంపుల్ అని అంటుంటాం. వాస్తవానికి అక్కడ వెంకటేశ్వర స్వామి ఉంటారు, కానీ అది బిర్లా అనేటువంటి పేరు అయిపోయింది. కాబట్టి ఒక వ్యక్తి కాకుండా దేశం లోపల ప్రతి హిందూ కుటుంబం యొక్క భాగస్వామ్యం ఉండాలి అనేటువంటి దాంతోనే నిధి సేకరణ జరిగింది. ఇక్కడ మొట్టమొదటి తీర్మానము వాళ్ళు ఆ స్వతంత్రం తీసుకున్నారు. తర్వాత మందిరం నిర్మాణం లోపల ప్రభుత్వం యొక్క సొమ్ము రూపాయి కూడా ఉండడానికి వీల్లేదు అనేటువంటిది మొదట వాళ్ళు తీర్మానం చేస్తారు. ఇప్పుడు ఎంత కలెక్షన్ వచ్చింది టోటల్ ఫండింగ్ మొత్తం మొన్నట రామ మందిర్ నిర్మాణం? రామ మందిర్ మొత్తం దేశం మొత్తం లోపల ఇప్పటికి 4,000 కోట్ల రూపాయలు వచ్చాయి. విశేషం ఏమిటంటే దీంట్లో ప్రపంచం లోపల రిసిప్ట్ పుస్తకాలు, టోకన్ పుస్తకాలు అన్ని ముందు ప్రింట్ చేశారు. ఎన్ని ప్రింట్ చేశారో అన్ని వితరణ చేశారు. ఎన్ని ప్రజలకు ఇచ్చారో అన్ని మళ్ళీ రిటర్న్ వచ్చాయి. కాబట్టి ఒక 1 ఇయర్లోనే ఆడిటింగ్ పూర్తయింది. కాబట్టి ప్రపంచం లోపల ఒక అద్భుతమైన ఒక ఘట్టం ఏమిటంటే నిధి సేకరణ అభియాన్లో ప్రతి చివరి కార్యకర్తకి ఇచ్చినటువంటి ఒక రిసిప్ట్ పుస్తకం కూడా వెనక్కి వచ్చింది. 10 రూపాయల టోకన్ కూడా మళ్ళీ కౌంటర్ ఫైల్ వెనక్కి వచ్చింది. కాబట్టి ఇది విశేషం. కాబట్టి ఇది రామకార్యం అంటే ఒక నీతికి, నిజాయితీకి శ్రీరామజన్మ తీర్థక్షేత్ర ట్రస్ట్ కార్యకర్తలుగా హిందువులు పనిచేశారు. నమ్మకం, మీరు ఇందాక అన్నట్టు విశ్వాసం. ఆ విశ్వాసానికి ఇదొక విశ్వాసం చూడండి. నిజంగా ఇది చాలా గర్వకారణం. నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఎంత నమ్మకం ఉంటే ఇంత పెద్ద సంస్థ ఇవాళ నిజంగా ఈ విశ్వంలో ఈ విశ్వ హిందూ పరిషత్ నిలబడగలిగింది అని చెప్పి నాకు అనిపిస్తుంది. అంటే ఒక ప్రతి మనిషిలో కూడా ఒక నమ్మకం, విశ్వాసం, ఆ 2 పదాలతోనే ఇవాళ విహెచ్పి నడుస్తుంది. దేవుడు ఎక్కడున్నాడో తెలియదు, మనం
చూస్తున్నాం పంచభూతాల దేవుడు ప్రత్యక్షంగా కనిపించేది సూర్యుడు దేవుడు అని మనం అనుకుంటున్నాం. కానీ ఇంత నమ్మకంగా చేసే సంస్థ మాత్రం నిజంగా విహెచ్పి. ఇంకా విహెచ్పిలో ఉన్న వింగ్స్ కూడా ఉన్నాయా దీంట్లో? ఏం చేస్తారు విహెచ్పి? ఇంకా విహెచ్పి 1964లో శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున ప్రారంభించబడింది. 1964. ఒకటి 64లో ప్రారంభించబడ్డ తర్వాత ఈ యొక్క విహెచ్పి యొక్క ప్రణాళిక ఏదంటే దేశంలో ఉన్న 5 మానబిందువులను కాపాడాలి. భూమాత, మాత, గోమాత, మఠ మందిరము, ధర్మ గ్రంథాలు. ఈ 5 హిందువుల యొక్క మానబిందువులు. ఒకటి 5 మానబిందువులను కాపాడడానికి విశ్వ హిందూ పరిషత్తు ప్రధానమైన ఒక ప్రణాళిక 64లో రచింపబడింది. ఆ తర్వాత అంచెలంచెలుగా అనేక రూపాల లోపల విశ్వ హిందూ పరిషత్తు మిగతా అనేక రకాల వింగ్స్ను ప్రారంభించుకుంటూ వచ్చింది. ఒకటి 5టిని కాపాడాలనేటైతే కూడా కొన్ని వింగులు కావాలి. ఒకటి ఈ యొక్క గోమాతను కాపాడాలి కాబట్టి గోరక్ష విభాగము. ఆ తర్వాత ఈ దేశంలో ఉన్న ఒక సురక్ష విభాగము కాబట్టి అనేక రకాల రూపాల లోపల ఈ దేశంలో ఉన్న మహిళల్ని అనేక రకాల అరాచకాలు లవ్ జిహాద్ పేరుతోని ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి అన్నింటినీ కాపాడడానికి మనకు రకరకాల వింగ్స్ ప్రారంభమైనాయి. ప్రధానంగా విశ్వ హిందూ పరిషత్తు ప్రారంభమైన తర్వాత 83లో ఒక పెద్ద కార్యక్రమం తీసుకుంది. 83లో ఏకాత్మత రథయాత్ర. కాబట్టి దేశం మొత్తంలో ఒక ఏకాత్మత భావన నిర్మాణం చేయాలి. దేశంలో అందరం ఒకటే అన్న ఒక భావన, హిందవా సోదర సర్వే న హిందురు పతితో భవేత్, మమ దీక్ష హిందూ రక్ష మమంతా సమానత అనేటువంటి ఒక అయితే మంత్రం ఉందో ఆ మంత్రం ఆధారంగా దేశం లోపల భక్తి ఆధారంగా ఈ దేశం నడుస్తుంది. ఇక్కడ భక్తి అంటేనే హిందుత్వము, ఇక్కడ భక్తి ఉంటేనే శక్తి ఉంటుంది. ఈ భక్తి శక్తి కలిపినప్పుడు మనకు జాతీయ భావన నిర్మాణం అవుతుంది. కాబట్టి ఇది మన యొక్క స్వతంత్ర పోరాటంలో కూడా మనకు స్పష్టంగా కనిపించినటువంటిది. కాబట్టి దేశం లోపల భక్తి నిర్మాణం చేయాలి అన్నట్టయితే, ఒక శక్తి నిర్మాణం కావాలి అన్నట్టయితే మన దేశంలో మానబిందువులు అందరికీ శ్రద్ధా కేంద్రాలుగా అనిపించాలి. అనిపించని కారణంగానే మనం స్వతంత్రం కోల్పోయినాం. దేశానికి స్వతంత్రం కేవలం 47లో మాత్రమే వచ్చింది కాదు, అనేక సార్లు వచ్చింది, కోల్పోయాం. ఊళ్ళో వచ్చాము, తరిమి కొట్టాము, స్వతంత్రం వచ్చింది. కుశాలను తరిమి కొట్టాము, స్వతంత్రం వచ్చింది. ఎవరిని తరిమి కొట్టాము, స్వతంత్రం వచ్చింది. బ్రిటిష్ వాడిని తరిమి కొట్టాము, స్వతంత్రం వచ్చింది. అక్బర్ బాబాను తరిమి కొట్టాము, స్వతంత్రం వచ్చింది. కానీ మళ్ళీ పోయింది. 40 ఏళ్ళు మళ్ళీ స్వతంత్రం వచ్చిన తర్వాత విశ్వ హిందూ పరిషత్తు ప్రారంభించబడ్డ తర్వాత ఆలోచన ఏమొచ్చిందంటే, ఎప్పటికున్నా ఈ దేశం యొక్క స్వతంత్రము హిందుత్వం ఆధారంగా నిలబడాలా. ఈ దేశం యొక్క స్వాభిమానమే హిందుత్వం. దానికోసం ఏకాత్మత రథయాత్ర ప్రారంభమైంది. ఏకాత్మత రథయాత్ర అంటే అస్సాంలో నుంచి గోమాత రథయాత్ర, నేపాల్ నుంచి భారతమాత రథయాత్ర, గంగోతిలో పుట్టింది, గంగా నుంచి గంగామాత రథయాత్ర. ఈ 3 పెద్ద రథయాత్రలు. దీనికి ఉపరథయాత్రలుగా దేశం మొత్తం నుంచి రామజానకి రథయాత్రలు అనేటువంటి పేరుతోని అనేక మంది వీర నారీమణులు, వీర పురుషులు, ఆ తర్వాత అనేక నదులు, పుణ్యనదులు, సముద్రాలు, పుణ్యస్థలాలు, అనేక బలిదానాలు చేసిన స్థలాల నుంచి ఇంకొక 2000కు పైన రథాలు ప్రారంభం కావాలని చెప్పేసి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని అప్పుడున్న ఒక సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్తే సెంట్రల్ గవర్నమెంట్ ఏకాత్మత రథయాత్రని వ్యతిరేకించింది, అనుమతి ఇవ్వలేదు. అప్పుడు అనుమతి అయినప్పుడు సాధు సంతులు, మార్గదర్శక మండలి, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, అరే ఈ దేశంలో హిందువుల దేశం ఇది హిందూ దేశము, హిందూ దేశం లోపల సంబంధించినటువంటి గోమాత, భారతమాత, రాముని యొక్క రథయాత్ర తీసుకోవడానికి అనుమతి ఇవ్వకపోతే ఇంకా దేనికి అనుమతిస్తారు? అసలు ఈ ప్రభుత్వం మనదా, విదేశీయుల చేతిలో ఉందా, అసలు మళ్ళీ స్వతంత్రం కోల్పోయినామా, స్వతంత్రం ఉందా అనే ఒక సంసిద్ధంలో సమాజం పడే అవకాశం ఉంది. ఇది చాలా భయంకరమైన ఒక స్థితి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మేము అనుమతి ఇవ్వమని చెప్పేసి ప్రభుత్వం, ఎట్టి పరిస్థితుల్లో మేము చేసి తీరుతామని చెప్పేసి ఏమో విశ్వ హిందూ పరిషత్. కాబట్టి విశ్వ హిందూ పరిషత్ మరి చేసి తీరుతుంది, కానీ మరి ప్రభుత్వం రక్షణ ఇవ్వమని చెప్పింది. ఇక్కడ అప్పుడు 1983లో విశ్వ హిందూ పరిషత్ సాధు సంతులు, మఠాధిపతులు, పీఠాధిపతులు, నాగ సాధువులు అందరూ మార్గదర్శక మళ్ళీ కూర్చొని ఆలోచించింది ఏంటంటే, ఈ దేశంలో రథయాత్ర తీసుకోవడానికి మనమే ఒక శక్తి నిర్మాణం చేసుకోవాలి, మనమే రక్షణ దళాన్ని నిర్మాణం చేసుకున్నాం అని చేసేసి 84లో విశ్వ హిందూ పరిషత్ పిలిపించింది యువకులారా విశ్వ హిందూ పరిషత్లో జాయిన్ కండి, విశ్వ హిందూలో చేరండి, దేశాన్ని రక్షిద్దాం. అప్పుడు ఇంకొక శక్తిని తయారు చేసి రామజానకి రథయాత్రలను మొత్తం కొనసాగిద్దాం, ఏకాత్మత రథయాత్రల్లో పాల్గొందాం, దేశంలో ఏకాత్మత నిర్మాణం చేద్దాం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక సందేశంతో యువకులకు పిలుపునిచ్చింది విశ్వ హిందూ పరిషత్. అప్పుడు విశ్వ హిందూ పరిషత్తులో కొన్ని లక్షల గ్రామాల నుంచి కోటాను కోట్ల మంది యువకులు
ఇందులో ప్రవేశించారు. ఆ తర్వాత వాళ్ళకి జై బజరంగ బలి అనే ఒక నినాదంతో రథయాత్ర కొనసాగింది. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా బజరంగ దళ అనే ఒక ఆ దళానికి బజరంగ దళ అనే ఒక పేరు పెట్టారు. సో అప్పుడే ఈ బజరంగ దళ ప్రారంభమైంది. ఆ తర్వాత రామజన్మభూమి మొదటి కరసేవ, రెండో కరసేవ. ఏ సంవత్సరంలో ఇది బజరంగ బలి ప్రారంభమైంది? 84లో. అంటే ఏకాత్మత రథయాత్ర కోసమే ఇది ప్రారంభమైంది. ఆ తర్వాత రెండో కరసేవ తర్వాత 93లో ఈ యొక్క బజరంగ దళ యొక్క సమావేశాలు అయోధ్యలో జరిగాయి. అప్పుడు ఒక 10,000 మంది బజరంగ దళ కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళు సంకల్పం తీసుకున్నారు బజరంగ దళ కార్యకర్తలు. ఏమనంటే ప్రాణాలైన అర్పిస్తాం, మందిరం ఇచ్చటే నిర్మిస్తాం అని చెప్పేసి అప్పుడు సంకల్పం తీసుకొని దేశమంతటా బయలుదేరిన ఒక సంస్థ ఏదైతే ఉందో అది బజరంగ దళ. కాబట్టి బజరంగ దళ యొక్క సంకల్పం నెరవేరుతున్న ఒక తరుణం ఇది. కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు దేశం లోపల హనుమశక్తి జాగరణ, ఆ తర్వాత రామశిలలు, ఆ తర్వాత రామజ్యోతి, అంటే అయోధ్య నుంచి జ్యోతి తీసుకొచ్చేసి ఇంటింట్లో జ్యోతి వెలిగించారు. ఆ తర్వాత ఏకాత్మత రథయాత్రలో గంగా నది, యమునా నది, ఆ తర్వాత త్రివేణి సంగం నుంచి ఒక నీరును ఇంటింటికి గంగా నదిని అందించాము. కాబట్టి ఇంటింటికి గంగా నదిని అందించాము, ఇంటింటికి జ్యోతిని వెలిగించాము. ఆ తర్వాత ప్రతి ఇంట్లో ఘంటానాదము చేశారు, హనుమశక్తి జాగరణ చేశారు, హనుమాన్ చాలీసా, శ్రీరామ్ జయరామ్ జయ జయరామ్ అంటే విజయ మహామంత్రాన్ని జపించారు, జపయజ్ఞాలు జరిగినాయి. ఇట్లా అనేక ఉద్యమాలు జరుగుతూ ఏదైతే మనకు తీర్పు వచ్చిన తర్వాత భవ్య మందిరం నిర్మాణం అవుతుందో, ఈ భవ్య మందిరం నిర్మాణం ప్రాణప్రతిష్ఠ రోజున ఏదైతే ప్రాణప్రతిష్ఠ జరుగుతుందో ఆ రోజు కోసం ఈ యొక్క అక్షంతలు పంపిణీ కార్యక్రమం వచ్చింది. అంటే జ్యోతి, ఆ తర్వాత గంగా నది, ఇవన్నిటిని కూడా గంగా జలము, ఇవన్నీ ఒక రకమైన ఒక కార్యక్రమాలు, అనేక రకాల కార్యక్రమాల ద్వారా ఈ యొక్క వాతావరణ నిర్మాణం అయింది. అట్లా బజరంగ దళ్ ఒక యువక విభాగము. కాబట్టి ఈ దేశంలో ఉన్న ఒక సురక్ష అంటే మహిళలకు రక్షణ, ఆ తర్వాత ఈ గోమాత అనేక గోమాతలు గబేళ్ళకి వెళ్తున్నాయి. ప్రభుత్వం చట్టంలో ఉంది మూగజీవులను చంపకూడదు అనేటువంటిది. ఆ చట్టాన్ని ఏమీ అమలు చేయడం లేదు. కాబట్టి మనం మరి కాపాడాలని అనేక గోవులను, లక్షల గోవులను, ఇప్పటివరకు 1,75,00,000 గోవులని మనం కబేలాలో గోకుండా ఆపాము. సుమారు 62,000 మంది అమ్మాయిలను లవ్ జిహాద్ బారి నుంచి కాపాడబడింది. అందులో కొన్ని వేల దేవాలయాలు అన్యాక్రాంతం కాకుండా కొట్లాడాము. కాబట్టి విశ్వ హిందూ పరిషత్తు నాటి నుంచి నేటి వరకు అనేక రకాల ఉద్యమాలు, నిరంతరం సంఘర్షణే. అయితే ప్రజలకు సంఘర్షణలాగా కనిపిస్తుంది అది, కానీ ధర్మం కోసం పనిచేస్తున్నటువంటిది ఎప్పుడైతే తెలిసిందో అప్పుడు అనేక మంది విశ్వ హిందూ పరిషత్తుకి రావడము, గ్రామాన ఇప్పుడు చూడు అక్షంతలు గ్రామానికి వెళ్తుంటే స్వాగతం పలుకుతున్నారు. కాబట్టి మారుమూల గ్రామాల్లో కూడా ఊరంతా వచ్చి స్వాగతం పలుకుతుంది. అంటే అందులో లోపల రామభక్తి ఎట్లా ఉంది అనేటువంటిది మనకి ఇది ఒక నిదర్శనం. అట్లా మనకు బజరంగ దళ్, అదే మహిళలు, యువతుల కోసము దుర్గావాహిని 35 సంవత్సరాల లోపు 18 సంవత్సరాల నుంచి మొదలుకున్నటువంటి అమ్మాయిలకి దుర్గావాహిని, అమ్మాయిల లోపల ఏదైతే స్వాభిమానం నిర్మాణం చేయడానికి, వాళ్ళ ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నిర్మాణం చేయడానికి, వాళ్ళొక దేశభక్తి నిర్మాణం చేయడానికి అమ్మాయిలకు దుర్గావాహిని. కాబట్టి వాళ్ళకు కూడా వారం కార్యక్రమాలు ఉంటాయి. ఆ తర్వాత మాతృశక్తి, 30 సంవత్సరాల పైన ఒక గృహిణీలకి మాతృశక్తి, అదే గోమాతను అందరం కాపాడడానికి గో ఆధారిత వ్యవసాయము, గో ఆధారితమైన ఒక ఉత్పత్తులు తయారు చేయడానికి గోరక్ష విభాగము. కాబట్టి ఇప్పటికే నాగపూర్లో తర్వాత రాజస్థాన్లో పత్మేడాలో ఉన్నటువంటి ఒక కొన్ని వేల గోశాలతోని ఈరోజు అనుసంధానం చేసి ఈరోజు గో ఉత్పత్తులను పోయిన సంవత్సరము గత కార్తీక మాసం కూడా తెలంగాణ రాష్ట్రం లోపల గోపేడతో తయారైన ఒక ప్రమిదలతోని 40 లక్షల గో ఉత్పత్తులను తయారు చేసి ఆ జ్యోతులు మన కార్తీక మాసం లోపల అన్ని దీపాలు వెలిగించారు. గోపేడతో తయారు చేసేటువంటిది. అట్లా గో ఉత్పత్తులను పెంచేటువంటి వ్యవస్థ. అట్లా అనేక రకాల వింగులు, అన్ని రంగాల లోపల ఒక 20 రకాల వింగుల లోపల విశ్వ హిందూ పరిషత్తు పనిచేస్తుంది. ధర్మాన్ని కాపాడడానికి, ఆ తర్వాత గోవులను కాపాడడానికి, మందిరాలను కాపాడడానికి, ఆ తర్వాత హిందూ అమ్మాయిలను రక్షించడానికి, ధర్మ గ్రంథాల మీద దుష్ప్రచారం జరుగుతుంది. ఎప్పటికప్పుడు పసిగట్టి వాళ్ళని అడ్డుకోవడం, ఆ తర్వాత ధర్మ గ్రంథాలను ప్రచారం చేయడం, ఇవన్నీ కూడా రకరకాల వింగులతో సంస్కృత భాషను పెంపొందించడం, సంస్కృత విభాగము, భౌతికత మీద పైన పోటీలు, ఒక్కో సంవత్సరం ఒక అధ్యాయాన్ని తీసుకొని స్కూలు పిల్లలకి, విద్యార్థులందరూ కూడా భౌతికత పోటీలు, గో విజ్ఞాన పరీక్ష అనేటువంటిది సంవత్సరంలో ఒక నెల రోజుల పాటు చేస్తుంటాం. అంటే ఒక యాప్ ద్వారా అందులో కొన్ని ప్రశ్నలు, గో విజ్ఞానం, గోవు పైన విజ్ఞానాన్ని పెంచడము, ఇట్లా గో విజ్ఞాన పరీక్షలు నిర్వహిస్తుంటాం. ఇట్లా అనేక రకాల
కార్యక్రమాలు విశ్వ హిందూ పరిషత్ లోపల అన్ని రకాల వయసుల వాళ్ళకి అందరికీ దీంట్లో ప్రవేశము అనుమతి ఉంది. అందరూ పనిచేయచ్చు. ఎవరి అభిరుచిని బట్టి వాళ్ళు పనిచేయడానికి దీంట్లో అనేక రకాల మహిళా విభాగం అంటే మాతృశక్తి, దుర్గావాయిన్ అంటే కూడా మహిళా విభాగమే. యువకులకి బజరంగ దళం, గ్రామ స్థాయి నుంచి మొదలుకొని అఖిల భారత స్థాయి వరకు ఇవన్నీ మించుకుంటాయి. అయితే ఇప్పుడు చాలామందికి అయోధ్య విజిట్ చేయాలి, తప్పకుండా మనం సందర్శించాలి. అందులో ప్రాణప్రతిష్ఠ రోజునే అంటే 22 జనవరి 2024లోనే మేము కూడా అక్కడికి వెళ్ళి ఆ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని చాలామంది ఈవెన్ నాకు కూడా ఫోన్ చేస్తున్నారు. అన్న మీ రామరాజ్యం ఫౌండేషన్ నుంచి ఏదైనా మాకు పాసులు ఇప్పించండి అని చెప్పేసి చాలామంది మిత్రులు సోదరిమణులు కాల్ చేస్తున్నారు. సో ఆ రోజు నిజంగా అందరికీ సాధ్యపడుతుందా? రావాలి, చూడాలి, ప్రాణప్రతిష్ఠ అక్కడే చూద్దాం అనుకున్న వాళ్ళకు, లేకపోతే ఎక్కడ ఉండే వాళ్ళు అక్కడే కూర్చొని టీవీల్లో కానీ లేకపోతే గుడిలో భజన చేస్తూ కూర్చొని అక్కడే చూస్తే బాగుంటుంది అంటారా? శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఒక పిలుపునిచ్చింది. ఎందుకంటే ప్రాణప్రతిష్ఠ జరుగుతున్నటువంటి స్థలము అయోధ్య. అందరికీ అయోధ్య అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటిది. అందరూ అదే రోజు పోవాలని కోరిక ఉంటుంది. కానీ ప్రతిష్టాపన రోజున అక్కడ మన ప్రియతమ ప్రధానమంత్రి, స్థానిక ముఖ్యమంత్రి యోగినాథ్, ఆ తర్వాత అనేక దేశాల యొక్క ప్రధానమంత్రులు, అనేక మంది పెద్ద పెద్ద వాళ్ళు ప్రపంచంలో ఉన్న అనేక మత పెద్దలు కూడా అక్కడికి వస్తున్నారు. ఆ తర్వాత రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పరమపూజనీయ సరసంఘ చాలకు పూజనీయ మోహన్ భాగవత్జీ వస్తున్నారు. కాబట్టి అట్లా పెద్దవాళ్ళు చాలామంది వస్తున్నారు. ఆ తర్వాత దేశంలోనే అనేక మంది సాధు సంతులు, మఠాధిపతులు, పీఠాధిపతులు, నాగ సాధువులు, ఆ తర్వాత అనేక కుల సంఘాల పెద్దలు, అద్వానీ గారు కూడా వస్తున్నారు. దానికి అందరూ ఆహ్వానిస్తున్నారు. మొన్న ఈ మధ్య ఎందుకు అద్వానీ గారు తర్వాత ఇంకెవరైతే ఈ రామ జన్మభూమి కార్యక్రమంలో మొదటి నుంచి పనిచేసిన వాళ్ళిద్దరికీ ఆహ్వానం లేదు అని ఏదో కొంత వైరల్ చేశారు లాస్ట్ 1 వీక్ క్రితం మెసేజ్ని. అంతా కూడా మీడియా సృష్టి తప్ప అట్లా ఏం లేదు. ఎందుకంటే ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి వాళ్ళందరూ వయసు రీత్యా ఏదన్నా చలి ఇవన్నీ దృష్టి కూడా రాకుండా అందరికీ ఆహ్వానం ఉంది. అదేవిధంగా దేశం మొత్తం లోపల ప్రముఖమైనటువంటి వ్యక్తులు, ప్రముఖ రంగాల లోపల అనేక రకాల అవార్డ్స్, దేశము జాతీయ భావాలు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ప్రతి రాష్ట్రం నుంచి తీర్థక్షేత్ర ట్రస్ట్ వాళ్ళు అక్కడ నుంచి ఆహ్వానిస్తారు. అట్లా 7,000 మందిని వాళ్ళు ఆ రోజు ఆహ్వానిస్తున్నారు. కాబట్టి అక్కడ ఆ ప్రాణప్రతిష్ఠ రోజున ఇదంతా హై సెక్యూరిటీ ఉంటుంది. కాబట్టి ఆ రోజు కాకుండా మిగతా రోజులు వస్తే బాగుంటుంది. అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు ఎట్లాగో అక్కడ ఉంటారు. కాబట్టి మిగతా ప్రాణప్రతిష్ఠ రోజు కాకుండా 2 రోజుల తర్వాత అందరికీ ఆహ్వానం ఉంది. అక్కడ అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరికి అదొక కళ, జీవితంలో ఒక్కసారైనా అయోధ్యని సందర్శించాలి అంటే. ఆ రోజు తీర్థక్షేత్ర ట్రస్ట్ ఏం పిలిపించిందంటే దేశంలో ఉన్నటువంటి ప్రతి దేవాలయం అలంకరించబడాల, ప్రతి దేవాలయం కేంద్రంగా భజన జరగాల, కీర్తన జరగాల, శ్రీరామ జయరామ జయ జయరామ విజయ మహామంత్రం యొక్క స్మరణ జరగాల, హనుమాన్ చాలీసా జరగాల. ఇవన్నీ కూడా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు దేవాలయంకి రావాలి. హిందువులంతా వాళ్ళకి ఎక్కడ దగ్గరలో ఉన్న దేవాలయం చేరుకోవాలి. ఆ దేవాలయ కమిటీ వాళ్ళు, చుట్టుపక్కల ప్రజలు అందరూ కలిసి దేవాలయం మంచి అలంకరణ చేసుకోవాలి. తీర్థ ప్రసాదాలు ఏర్పాటు చేసుకోవాలి. చిన్న దేవాలయం అయితే దాన్ని కొద్దిగా టెంట్ లాంటివి వేసుకొని కూడా ఏర్పాటు చేసుకోవాలి. అదే దేవాలయంలో స్క్రీన్స్ ఏర్పాటు చేసుకోవాలి, లేకపోతే పెద్ద టీవీ ఏర్పాటు చేసుకోవాలి, లేకపోతే ఎల్ఈడి పెట్టుకోవాలి. అట్లా అక్కడే అందరూ ప్రత్యక్ష ప్రసారం ఎట్లయితే శ్రీరామనవమి మనము భద్రాచలంలో అయితే ఇంట్లో కూర్చొని ఎట్లయితే చూస్తామో అట్లా అందరూ దేవాలయం కేంద్రంగా వచ్చి చేయాలి అనేటువంటి ఒక పిలుపిచ్చింది. అదేవిధంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా అన్ని గ్రామాల లోపల ఇవే ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేవాలయాలు ప్రతి ఎక్కడెక్కడ దేవాలయం ఎల్లమ్మ, మైసమ్మ, పోషమ్మ, సుంకులమ్మ, ఆ తర్వాత దుర్గమ్మ, హనుమాన్ దేవాలయము, శివాలయము, రామాలయము, అన్నీ ప్రతి దేవాలయం లోపల ఎన్ని దేవాలయాలు ఉన్నాయి అన్ని దేవాలయాల లోపల ఈ కార్యక్రమం జరగాల. ఒకటి దేవాలయం కేంద్రంగానే ఆ రోజు కార్యక్రమం ఉంటుంది. ఒకటి అందరూ కూడా ప్రతిష్టాపన సమయానికి ప్రత్యక్ష ప్రసారము అక్కడే చూడాలి అనేటువంటిది. ఎవరైతే అక్కడికి రాలేనటువంటి స్థితి ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు ఇళ్ళలో, టీవీల లోపల, మొబైల్ లోపల, వాళ్ళు ఇంటి లోపల ఎట్లాగో చూస్తారు. కాబట్టి దేవాలయం కేంద్రానికి ఎక్కువ మంది రావాలనే ఒక యోజన. వీలైతే స్క్రీన్లు పెట్టుకోవడం, లేదా ఒక టీవీ పెట్టుకోవడం, లేదా మీరు అన్నట్టు విజయ జపం ఒకటి చేయించడం, హనుమాన్ చాలీసా కార్యక్రమం లాంటివి. ప్రత్యక్ష ప్రసారం మాత్రం అందరికీ పెద్ద పెద్ద టీవీల ద్వారా, దాని ద్వారా ఆ రోజు వాళ్ళ టీవీకి రామకార్యం పని చెప్పాలా, వాళ్ళ ఎల్ఈడికి రామకార్యం పెట్టాలా, వాళ్ళ యొక్క ప్రొజెక్టర్కి పని చెప్పాలా, అన్నిటికీ ఆ రోజు పని అనేటువంటిది. కాబట్టి ఒక కోలాహలంగా మధ్యాహ్నం అంతా ఈ కార్యక్రమం జరుగుతుంది. రాత్రికి మాత్రం విశేషంగా 5 దీపాలు వెలిగించాలి.
మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఇంటి ముందల 5 దీపాలు వెలిగించాలి. అట్లా 5 దీపాలు దీపం యొక్క మాల అంటుంటాం. ఎన్ని దీపాలను వెలిగించవచ్చు అట్లా, ఒక మాల, 2 మాల, 3 మాల, అట్లా 5 దీపాలు మాత్రం తప్పనిసరిగా వెలిగించాలి ప్రతి ఇంటి ముందల. సో ఇది మిత్రులారా, ప్రతి ఇంట్లో కూడా 5 దీపాలు 22వ తారీఖు జనవరిన వెలిగించాలి అని చెప్పి మన యాదిరెడ్డి అని చెప్తున్నారు. కంపల్సరీ ఇది మర్చిపోకూడదు. గుడిలో కూడా భజన కార్యక్రమాల్ని, హనుమాన్ చాలీస పారాయణని కూడా చేయాలంటారు. అంటే ఇది రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నిర్ణయము. కాబట్టి ఆ రోజు ఉదయం నుంచి కీర్తనలు, భజనలు అన్ని దేవాలయం కేంద్రంగా కోలాహలంగా ఉంటుంది దేశం అంతటా. ఆ రోజు సాయంత్రం ఏమో దీపాలతోని అలంకరణ ఉంటుంది. ఒకవేళ లైట్లు బంద్ చేసి చూస్తే మొత్తం దేశం అంతటా మనకు దీపాలు కలిగి దీపోత్సవ కార్యక్రమం రోజు సూర్యాస్తమయం తర్వాత. ఒకటి ఆ రోజు ఒక పండగలాగా మనం ఇంట్లో పుట్టినరోజు ఏదో చేసుకుంటే సిరీస్ లైట్లు వేస్తూ ఉంటాం. అట్లా మనం విద్యుత్ దీపాలను కూడా ఇండ్లను కూడా అలంకరణ చేసుకోవాలి. ఒకవేళ షాప్ ఉంటే షాప్ను అలంకరణ చేసుకోవాలి. లైటింగ్ పెట్టుకోవడం, పండగ దీపావళి పండుగ లాగా చేసుకోవాలి. ఇంకా ఒక దీపాల పండుగలాగా ఆ రోజు మాత్రం క్రాకర్స్ మాత్రం కాల్చకూడదు అనేటువంటిది స్పష్టమైనటువంటి సూచన. ఆ రోజు పెద్ద పెద్ద ఊరేగింపులు కూడా లేవు. ఎందుకంటే ఇది ఒక భజన, హనుమాన్ చాలీస పారాయణము, విజయ జపం ఇలాంటివి చేస్తూ కూర్చోవటం, ఎక్కువ లైవ్ ప్రత్యక్షం చూడటం. ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం ఇక్కడే చూస్తున్నట్టుగా, ఆడనే కూర్చున్నట్టుగా. ఆ తర్వాత అందరు కూడా దర్శనానికి అందరం ఎప్పుడన్నా వెళ్ళొచ్చు. అక్కడ అన్ని హోటల్స్ కానీ సరిపడంత అకామిడేషన్, ఈ ఫెసిలిటీస్ అన్ని సమకూరుస్తున్నారా? అక్కడ ఉన్నటువంటి అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ అని ఒకటి ఫామ్ చేసినట్టు మనం విన్నాము. అయోధ్యలో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ద్వారా అక్కడ అనేక రకాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎందుకంటే సహజంగానే కొన్ని లక్షల మంది వచ్చేటువంటి ఒక అవకాశం ఉంది. కాబట్టి ఎన్ని లక్షల మంది వచ్చినా వాళ్ళందరికీ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు నిరాఘాటమైనటువంటి ఒక నిరంతరం భోజన వ్యవస్థ. కాబట్టి కొద్దిమందికి ఉత్తర భారతదేశం వాళ్ళు, లేకపోతే దక్షిణ భారతదేశం వాళ్ళకు భోజనాలు ఒక తేడా ఉంటుంది. కాబట్టి మన తెలుగు ప్రాంతాల నుంచి కూడా దక్షిణ భారతదేశానికి సంబంధించిన ఒక భోజనశాలలు కూడా అక్కడ ఉంటాయి. ఆ తర్వాత అన్ని రకాల ప్రాంతాల వాళ్ళు భోజనాలు ఉంటాయి. కాబట్టి అన్ని రకాల భోజనాలు ఉచితంగానే, ఉదయం నుంచి మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు ఉచితంగా భోజనాలు. ఎంతమంది వచ్చినా పడుకోవడానికి వ్యవస్థ. ఆ తర్వాత వాళ్ళందరికీ లెట్రిన్, బాత్రూమ్స్ సంబంధించిన ఒక వ్యవస్థ. ఇవన్నీ కూడా ఎందుకంటే అంత పెద్ద ఉంటుంది కాబట్టి అన్ని రకాల ఒక ఏర్పాట్లు అయినటువంటిది. ఎందుకంటే చలి కూడా ఉంటుంది. అంటే ఇది ఇయర్ లాంగ్ జరుగుతుందా? 2 నెలల పాటు 2 నెలల పాటు ఈ వ్యవస్థలు అంతేలేండి. ఆ తర్వాత సాధారణ వ్యవస్థ ఉంటుంది. భోజనం మాత్రం ఎప్పుడైతే కరసేవ జరిగిందో, కరసేవ అప్పుడు భోజనాలు పెట్టారు కరసేవకులకి. అప్పటి నుంచి ఇప్పటి వరకు విశ్వ హిందూ పరిషత్తు నిరాఘాటంగా అక్కడ భోజనాలు పెడుతుంది రోజు కరసేవకపురంలో. అది నిరంతరం ఇప్పుడు కూడా సాగుతుంది, ఇంకా ముందు కూడా కొనసాగుతుంది. కాబట్టి కరసేవకపురం అనేటువంటిది ఒక నిర్మాణం చేశారు అప్పుడు. కాబట్టి అది ఇప్పుడు ఇంకా కొనసాగుతుంది. ఇది అయిపోయిన తర్వాత కూడా ఈ దాతలు ఏదైతే ఉన్నారో దాతల ద్వారానే ఇవన్నీ కూడా భోజనాల వ్యవస్థ ఇవంతా కూడా చేస్తూ ఉన్నారు, అనేక మంది పెడుతున్నారు. కాబట్టి అట్లా నిరంతరం తర్వాత కూడా వ్యవస్థ కొనసాగుతుంది. జనవరి 27 నుంచి మొదలుకొని ఫిబ్రవరి 22 లోపుగా ఈ దర్శనాలు చేసుకోవాలి. ఎక్కువ మంది రావాలని పిలుపునిచ్చారు 1 నెలల పాటు. అలాగే మళ్ళీ ఒక 1000 ట్రైన్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్పెషల్ వివిధ రాష్ట్రాల నుంచి 1000 ట్రైన్స్ వాళ్ళు ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేశారు. ప్రజలు వెళ్ళాలంటే ఒక ట్రైన్ సరిపోవు, ఒక ట్రైన్లో రావచ్చు. రేపు 25 తర్వాత అక్కడ ఎయిర్పోర్ట్ కూడా ప్రారంభం కాబోతుంది. ఒకటి శ్రీరామ్ ఎయిర్పోర్ట్ అని ద్వారా కూడా అనేక మంది రావచ్చు అక్కడికి. కాబట్టి అన్ని రకాల ఏర్పాట్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎందుకంటే మందిరం ఇప్పుడే కొత్తగా నిర్మాణం అవుతుంది కాబట్టి దర్శనానికి పెద్ద సమయం పట్టదు, కాబట్టి నడవడానికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి అట్లా వృద్ధులకు, దూరం నడవలేని వాళ్ళకు కూడా వీల్ చైర్ వ్యవస్థ ఇవన్నీ కూడా ఏర్పాట్లు ఉంటాయని చెప్పేసి ట్రస్ట్ వాళ్ళు తెలియజేశారు. కాబట్టి కొద్దిగా చలి ఇవన్నీ ఉంటాయి కాబట్టి దర్శనము చలి తట్టుకోలేనటువంటి వాళ్ళు తర్వాతైనా చేసుకోవచ్చు. ఇంకా నిరంతరం ఒకసారి ప్రారంభమైందంటే నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. ఇప్పటి వరకు అయితే ఈ రకమైనటువంటి సమాచారం మనకు ఉంది. ఫర్దర్గా కూడా ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ ఏదొచ్చినా కూడా మనము మా రామరాజ్యం ఫౌండేషన్ ద్వారా రామరాజ్యం టీవీ ప్రేక్షకులకి, పబ్లిక్ కోర్ట్ న్యూస్ ప్రేక్షకులకి మేము అందిస్తాం. మీరు కూడా తప్పకుండా లేటెస్ట్ అప్డేట్స్ ఏ ఉన్నా కూడా మాకు ఇవ్వాలని చెప్పి కోరుతూ, ఒకటి హిందూ బంధువులందరూ కూడా జనవరి 1 నుంచి జనవరి 15వ తేదీ వరకు ఇంటింటికి ఈ అక్షితలు కార్యక్రమం అనేటువంటిది కొనసాగుతుంది. అందరము పాలు పంచుకోవాలి, అందరికీ వస్తాయి.
కాబట్టి మాకు రాలేదు అనేటువంటి సమస్య ఏం లేదు. ఎందుకంటే అక్షంతలు అందరికీ ఈ పాటికి అన్ని గ్రామాలకు చేరుతూ ఉన్నాయి. ఇంకా 1వ తేదీ వరకు కూడా ఇంకా అన్ని గ్రామాలకు చేరుతూ ఉంటాయి. మన గ్రామానికి రాగానే మన యొక్క అక్షంతలకి మనం స్వాగతం పలకడం, ఆ తర్వాత గ్రామంలో అక్షంతలు పంచే వరకు కూడా అదొక దేవాలయంలో కేంద్రంగా పెట్టుకోవడం, ఆ దేవాలయంలో రోజుకు 108 సార్లు శ్రీరామ్ జయరామ్ జయరామ్ చేయడం, ఒకసారి హనుమాన్ చాలీస చేయడం, ఆ తర్వాత ఏ రోజైతే పంచాలనో ఆ ఊళ్ళో వితరణ చేయాలనో ఆ వితరణ చేసిన ఒక తేదీని ఆ ఊళ్ళో ఉన్న ఒక గ్రామంలో ఉన్న ఒక యువకులు ధార్మిక సంఘాలన్నీ కూర్చొని ఆలోచించుకొని ఏ రోజైతే వితరణ చేయాలనో ఆ తేదీ నిర్ణయం చేసినట్టయితే ఊళ్ళో అందరూ భక్తి శ్రద్ధలతోని అందరూ పవిత్రంగా ఆ రోజు ఉండడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ముందుగా ఆలోచన చేసి వాళ్ళందరూ కూడా పంచడానికి వ్యవస్థ చేయాలి. ఆ తర్వాత ఈ అక్షంతలు పంపిణీ కార్యక్రమం పూర్తయిన తర్వాత మన యొక్క దేవాలయం శుభ్రత, దేవాలయం యొక్క అలంకరణ, దేవాలయంలో ఏమేమి ఏర్పాట్లు చేద్దామని మళ్ళీ ఇంకొక సమావేశం నిర్వహించుకొని ఆ తర్వాత 22వ తేదీ నాడు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు దేవాలయం కేంద్రంగా జరిగిన ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి గ్రామంలో ఉన్న యువకులు, గ్రామంలో ఉన్న మహిళలు, గ్రామంలో ధార్మిక సంఘాలు, గ్రామంలో కుల సంఘ పెద్దలు, రాజకీయాలకు అతీతంగా అందరం కూడా అందులో పాల్గొని ఒక కోలాహలమైన ఒక వాతావరణాన్ని నిర్మాణం చేసుకొని సూర్యాస్తమయం తర్వాత 5 దీపాలను మన ఇంటి ముందర వెలిగించుకొని ఆ విధంగా దీపోత్సవ కార్యక్రమంలో మనందరము పాల్పంచుకొని మన యొక్క కుటుంబ సమేతంగా దేవాలయం వెళ్ళడం, కుటుంబ సమేతంగా దీపాలు వెలిగించడం, ఆ తర్వాత మన ఊర్లో ఉన్నటువంటి అందరినీ మనం కలుసుకునేటువంటి కలిపేటువంటి వ్యవస్థ చేయడం. ఇక్కడ ఎంత చిన్న దేవాలయమైనా ఎంత పెద్ద దేవాలయమైనా కానీ ఆ దేవాలయం యొక్క కేంద్రంగా ఈ కార్యక్రమం జరగాలి. అట్లా దేశం లోపల ఉన్నటువంటి ఒక కోటాను కోట్ల ఒక దేవాలయాల లోపల ఆ రోజు ఒక కోలాహలము మన యొక్క రాముని బాలరాముని యొక్క ఆ దివ్యమైన ఒక స్వరూపం అక్కడ ప్రతిష్టాపన జరగబోతుంది. ఒకటి ప్రాణ ప్రతిష్ఠ రోజున మన ఊళ్ళో మనమంతా కూడా ఒకే శ్వాస ఒకే ధ్యాస అన్నట్టుగా మనందరం కూడా రాముని పైన ధ్యాస ఉంచి మనం దేవాలయానికి వెళ్ళి అందరం కూడా ఆ రోజు తీర్థ ప్రసాదాలు అవన్నీ కూడా తీసుకొని ఆ అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలు ప్రతిష్టాపన రోజున ఆ దేవాలయంలో కూడా మనను పూజారి ద్వారా తీసుకుంటారు. ఇంట్లో ఉన్నటువంటి అక్షంతల్ని కూడా మనము మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళతోని మనము మన యొక్క శిరస్సు పైన అక్షంతలను మనము ధరించాలి. ఆ తర్వాత కూడా అక్షంతలు చిన్నపిల్లల యొక్క పుట్టినరోజు కానీ లేకపోతే ఎవరన్నా శుభకార్యం జరిగినప్పుడు కానీ పెళ్ళిళ్ళు జరిగినప్పుడు కానీ వాటికి కూడా అక్షంతలు మనము జనరల్గా ఆశీర్వదించడానికి కానీ ఉపయోగిస్తాం. పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తాం, నేను 10th పాస్ అయ్యాను, ఇంటర్మీడియట్ పాస్ అయ్యాను, మంచి ర్యాంక్ వచ్చింది అని చెప్పేసి పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటాం. వెళ్ళినప్పుడు ఈ అక్షంతలు తీసుకొని మనమే వెళ్ళి వాళ్ళకిచ్చి మన అక్షంతలు వేయించుకోవడం వల్ల మనకు ఆ రాముని యొక్క అన్ని ఆశీర్వచనాలు మనకు ఉండేటువంటి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా అక్షంతల కార్యక్రమాన్ని మనము విజయవంతం చేస్తూ ఈ యొక్క రామజన్మభూమిలో 22వ తేదీ నాడు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు దేవాలయం కేంద్రంగా మనమందరం కూడా పాల్గొందాం. సాయంత్రం సూర్యాస్తమైన తర్వాత 5 దీపాలను వెలిగిద్దాం. ఈ యొక్క అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని మనం విజయవంతం చేద్దాం. జై శ్రీరామ్. ఇది మిత్రులారా, రామ జన్మభూమి ఒక కళ నెరవేరబోతుంది. త్వరలోనే ప్రతి ఒక్కరు కూడా మనం అయోధ్యకి విజిట్ చేయొచ్చు. విజిట్ చేసే క్రమంలో కూడా మనం చెప్పాం కదా, 22 నాడు ఎవ్వరు టెన్షన్ పడకుండా ఏదో కంపల్సరీ అక్కడే వెళ్ళాలి అనుకోకుండా ఇంటి దగ్గర గుడిలో మీ ఊరికి వెళ్ళండి. హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా మీ గ్రామాలకు వెళ్ళండి. మీ గ్రామంలో గుడిని సుందరంగా ఆ రోజు తీర్చిదిద్దే ప్రయత్నం చేయండి. చేసి ఆ రోజు మీ ఇంటి ముందు సాయంత్రం 5 దీపాలు వెలిగించే ప్రయత్నం చేసి, అలాగే ఆ రోజు శాంతం హనుమాన్ చాలీసా పారాయణం కానీ భజన్స్ కానీ లేకపోతే లైవ్ కార్యక్రమాన్ని వచ్చినప్పుడు లైవ్ కార్యక్రమం చూడటం, ఇలా ఆ రోజంతా కూడా మీరు అయోధ్యలోనే ఉన్నాము, మా గ్రామమే ఒక అయోధ్య అనేటటువంటి ఆ వాతావరణంలో అందరూ కలివిడిగా ప్రతి హిందూ బంధువు కూడా ఎవరి గ్రామానికి వాళ్ళు వెళ్ళి ఈ కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా విహెచ్పి అలాగే రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వారు ఆదేశించినటువంటి ఈ యొక్క సూచనలు మనం అందరం కూడా పాటిద్దాం. మరింత సమాచారాన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూనే ఉంటాం. కీప్ వాచింగ్ రామరాజ్యం టీవీ. జై శ్రీరామ్. రామరాజ్యం టీవీ ఏదైతుందో దీన్ని మనం అందరం కూడా లైక్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేద్దాం, అప్డేట్స్ అన్నిటిని కూడా చేద్దాం, షేర్ చేద్దాం. అందరికీ జై శ్రీరామ్.